నిజానికి నీ కష్టాన్ని నేను ఆదుకోవాలి, నీకు సహాయంగా నేను నిలబడాలి. నాకు 1000 కోట్ల ఆస్తులున్నా అఖిల అహంకారం ముందు నేను అశక్తుడైపోయాను. దానికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. నన్ను క్షమించయ్యా. ఆయు గురుగారు, ఏంటండి ఇది? మీ గురించి నాకు తెలీదా చెప్పండి? ఈ చేతులు నన్ను ఆశీర్వదించే చేతులు కావాలి గాని ఇలా ఎప్పుడు చేయకండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ చేతుల్ని నా చేతి క్లియర్గా చెప్తాను వినండి. ఇది గురుగారు నా ప్లాన్. డబ్బుందన్న అహంకారంతో ఆలపాటి వారు నా మీద కక్ష కట్టి మా అమ్మని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా గురుగారు. వాళ్ళు నాకు చేసిన మోసాన్ని మోసంతోనే తిప్పికొట్టాలని ఫిక్స్ అయ్యాను. నిజానికి నాకొస్తున్న కోపానికి ఆవేశానికి వాళ్ళని నామరూపాలు లేకుండా చేయగలను. కానీ వాళ్లతో గొడవలు పడ్డం నా ఉద్దేశం కాదు, నా తత్వం కూడా కాదు. అందుకే నేను ఈ దారి ఎంచుకున్నాను. నేను ఎంచుకున్న దారి తప్పైతే నన్ను క్షమించండి గురువుగారు. ఒప్పు అనిపిస్తే ఆలపాటి వారి పొగరుని అనిచే నా ప్లాన్ని ప్రోత్సహించండి. సభాష్ వెంకీ, సభాష్. ఇక్కడ కూడా నువ్వే హీరో అయ్యావయ్యా. అఖిల వాళ్ళు నీకెంత అన్యాయం చేసినా వాళ్ల నాశనం వినాశనం కోరుకోకుండా వాళ్లకి బుద్ధి చెప్పాలనుకున్నావు చూడు. నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా. చేస్తానయ్యా, తప్పకుండా నీకు సహాయం చేస్తాను. డబ్బు సహాయం నేను ఎలాగూ చేయలేకపోయా. కనీసం మాట సహాయం అయినా చేయకపోతే నేను మనిషినే కాదయ్యా. నీకు నేనండగా ఉన్నాను. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యి. ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ గురుగారు. కానీ నాదో చిన్న కోరికయ్యా. నీలాంటి వాడు ఎప్పటికీ మా కంపెనీలో ఉండిపోవాలయ్యా. అందుకే నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్ని చెయ్యాలనుకుంటున్నాను. అంటే ఏంటి డాడీ నువ్వనేది? వాడు పెద్ద హీరో, మేమంతా జీరోలమనా? అబ్బే, వాడే విలను. కానీ వాడి విలనిజం ముందు మన హీరోయిజమే కొంచెం కామెడీ అయిపోయింది అంటున్నా. మావయ్య, నువ్వు ఎలా చెప్పినా వాడే హీరో అవుతాడు. బోనస్ గా ఇక్కడున్న అందరిని కమెడియన్లతో పోలుస్తున్నావు. అవునా? నాకలా అనిపించలేదే. మీకలా అనిపించదు. నోటికేదొస్తే అది వాగేయడమేగా మీకు అలవాటు. మీరు వాగింది తలతిక్క వాగుడే అయినా ఒక రకంగా ఆ మాటల్లో ఆలోచించదగింది చాలానే ఉందండి. మ్యాగీ, మీ నాయన చెప్పినట్టు వాణ్ణి హ్యాండిల్ చేసే పద్ధతి ఇది కాదు. ఇట్లాంటి ఎత్తులు మనం ఎన్నేసినా వాడు చిత్తుగానే ఎత్తి అవతల పారేస్తాడు. అలాని వాణ్ణి ఇప్పుడు మనం జనరల్ మేనేజర్ గా భరించాలా? నిన్నటి వరకు ఒక వర్కర్ గా చేసిన పన్నోడిని తెచ్చి ఇప్పుడు వర్కర్స్ కి బాస్ పొజిషన్ అయిన జీఎం ని చేసి ఒక లెవెల్ ఇచ్చినట్టయింది. లెవెల్ ఏందమ్మీ లెవెల్? వాడు వర్కర్ అయినా జనరల్ మేనేజర్ అయినా మన కింద పనిచేసేవాడేగా. వాడు ఏ అగ్రిమెంట్ ప్రకారం నేను అని విర్రవేగుతా ఉండాడో ఆ అగ్రిమెంట్ ప్రకారమే ఆడి సంగతి తేలుద్దాము. వాణ్ణి కొట్టాల్సింది తెలివితో. కంపెనీలో వాడిప్పుడు జీఎం కదా. ఆ ఉద్యోగంలో వాడి చేత వాడికి తెలియకుండానే ఏదో ఒక తప్పు చేయించాలా. అప్పుడు వాడికి మనం చేసిన అగ్రిమెంట్లో ఏదో ఒక క్లాస్ చెప్పి వాడి చేతనే అగ్రిమెంట్ చింపించి ఆణ్ణిక్కడి నుంచి పీకి అవతల పారేయాలా. వాణ్ణి జాబ్ లో నుంచి ఊడగొట్టడం కాదు మమ్మీ, ఊళ్ళో నుంచే
అవమానంతో వెళ్ళగొట్టేలా చేయాలి. ఏం చేసినా త్వరగా చేయాలమ్మా, లేదంటే వాడున్న చోటనే బలం. ఇవాళ కాకపోయినా రేపైనా నాది పోయే అమ్మా. నేను బతికున్నంత వరకైనా నా బిడ్డలు ఏ బాధ లేకుండా ఉండాలి. ఇలా ఎలా చేసావమ్మా? కొడుకు భవిష్యత్తు కోసం, కూతురు పెళ్లి కోసం 25 లక్షలు ఇచ్చే స్నేహితులు నీకున్నప్పుడు నీ ఆరోగ్యం కోసం ఎప్పుడో అప్పు చేసి ఆపరేషన్ చేయించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. నాకు మీరు కాక ఈ ప్రపంచంలో ఇంకా ఏ స్నేహితులు లేరమ్మా. ఆ డబ్బు అప్పు తెచ్చిన డబ్బులు కాదు, పొలం అమ్మితే వచ్చిన డబ్బులు. అది మీతో చెప్పుకోలేను. ఆయన నీ కొడుకేం చేతగాని వాడు కాదు కదమ్మా.